అలాగే రాబోయే రోజుల్లో ఇంకో ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తాము. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ తీసుకొని వచ్చారు. ఇది మామూలు డేటా సెంటర్, మన ఇంటర్నెట్ సెంటర్ అనుకొని ఈ విధంగా జనాలకు చూస్తున్నారు. కాదు, ఇది చాలా ముఖ్యమైన కంపెనీ. దీని వలన 1,80,000 మంది వరకు మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరు చదువుతున్నారో, ఇంటర్మీడియట్ కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. అయితే వాళ్ళకి కావాల్సినంత ఐటీలో వాళ్ళకి కావాల్సిన ఐటీ స్కిల్స్, డేటా సెంటర్ ఆ కంపెనీలో ఉద్యోగాలు రావడానికి కావాల్సిన స్కిల్స్ ఏమున్నాయో అవి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా తీసుకుంటూ పోతే మీకు 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన స్కిల్స్ అయితే ఉందో దానికి సంబంధించిన వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తాము. తొందరలోనే మేము ఒక చిన్న కార్యాచరణ చేసుకుంటాము. ఆ కార్యాచరణలో భాగంగా ఆ రోజు జూనియర్ కాలేజ్ పిల్లలకి, ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలకి, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరూ పిలిపించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాము. ఆ అవగాహన సదస్సులోనే పిల్లలందరికీ, అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ డేటా సెంటర్లో జాబులు రావాలంటే ఎలాంటి స్కిల్స్ రావాలి అనే దానిపైన ఒక అవగాహన ఏర్పాటు చేస్తాము. ఇది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి లక్షల పైన జీతాలు వచ్చే అవకాశం ఉంది. మనం ఎలా చూసాము, చంద్రబాబు నాయుడు దృష్టితో ఆ రోజు హైటెక్ సిటీ నిర్మించారు. ఆ హైటెక్ సిటీలో ఉద్యోగం వచ్చినప్పుడే నేను కూడా ఉద్యోగం చేసుకొని అక్కడ 2 లక్షల జీతాలు వచ్చుకొని వచ్చాను. ఎందుకంటే ఆయన దూరదృష్టి అలాంటిది. 20 సంవత్సరాల కిందనే ఆయన చూపించాడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ వచ్చే 20 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నాడు. డేటా సెంటర్లో ఈ రోజు దయచేసి ఇక్కడ వచ్చిన మీ పిల్లలు 10వ తరగతి చదువుతున్నా, 9th క్లాస్ చదువుతున్నా, ఎవరైనా సరే మీ పిల్లల్ని ఐటీలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్, డేటా సెంటర్లో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు చదివించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.